హామీలను అప్లికేషన్లకే పరిమితం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాలు. దివ్యాంగులమైన మమ్మల్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకున్న దాఖలే లేవు. మా పోస్టులు ఎక్కడ ఇస్తానన్న 6,000 రూపాయల పింఛన్లు ఎక్కడ అంటున్న కోదుమూరి కళ్యాణ్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఏటీవీ న్యూస్ జులూరుపాడు. జీవన విధానం ఎలా సాగుతుంది అనే అనే విషయం మనతో చెప్పారు. ఇంకా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కరుణాకర్ గారు. నమస్తే అండి. మీ జీవన విధానం ఏంటి, మీ విధి విధానాలు ఏంటి, మీకు ఈ ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అనేది మీ మాటలో మా ప్రేక్షకులకు చెప్పగలరు. నమస్తే సార్, నా పేరు కోదుమూరి కరుణాకర్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండలం జుల్లూరుపాడు గ్రామంలోనే ఉంటున్నామండి. నేను పుట్టకతోటే దివ్యాంగుడను. మా నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ కూడా ఉన్నారు. అమ్మ కూడా హార్ట్ పేషెంట్. తనకు కూడా 3-4 సంవత్సరాల క్రితమే హార్ట్ సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ. నేనేమో పుట్టుకతో దివ్యాంగుడంగా ఉన్నాను. నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంఏ బీఈడి పూర్తి చేసి ఉన్నాను. ప్రస్తుతం నేను మా ఇంటి ముందే ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్టుతోటి, అలాగే వచ్చే చిన్నపాటి పెన్షన్లతోటి జీవనం కొనసాగిస్తూ ఉన్నానండి. ఓకే అండి, మీరు బడ్డీ కొట్టు పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఆ బడ్డీ కొట్టుకి అంటే మీకు దివ్యాంగులు కదా, మీకు ఏమన్నా సపరేట్ ఏమన్నా ఆర్థిక వనరులు ఒక లోన్ లాంటిది వస్తే ఏర్పాటు చేసుకున్నారా, లేదా మీకు మీ సొంతగానే ఏమన్నా డబ్బులు సమకూర్చుకొని ఆ బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకున్నారా? అట్లా ఏం లేదండి. ఏ ప్రభుత్వ సహాయం నాకు ఏమీ అందలేదండి. ఆ బడ్డీ కొట్టు అనేది మా సొంతంగానే మేమే పెట్టుకొని, ఇంకా మరి బయటకు వెళ్ళి హార్డ్ పనులు చేయలేక మరి ఆ చిన్నపాటి ఆ బడ్డీ కొట్టుతోటే మేమే స్వయంగా పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాము. అదిగాక ఈ ఈ ప్రభుత్వం మీరు అన్నారు ఇప్పుడు ఏమన్నా సహాయం చేశారా, ఎవరైనా ఇచ్చారని. ఇవన్నీ పేపర్ల వరకే, హామీల వరకే ఉంటాయి తప్ప మా చేతి దాకా వచ్చే అవకాశాలు లేవండి. ఇప్పుడు దివ్యాంగులకి లోన్లు అంటే వాళ్ళు పెట్టే లోన్లకి ఇచ్చేదానికి మేము తిరిగేదానికి సంబంధం లేకుండా ఉంటుంది. దివ్యాంగులమైన మేము 100 రకాల హామీలు, 100 రకాల పేపర్లు, 100 రకాల సంతకాలు, వాళ్ళు హామీ వీళ్ళు హామీ అని చెప్పి తిప్పించుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఇన్ని చేసి చివరికి అందరికి వచ్చిద్దా అంటే 10 మందిలో ఒకరికి వచ్చేదాకా కూడా నమ్మకం లేవు. అవన్నీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత అవి తర్వాత ఏమైతే కూడా తెలియదు. అలాంటి ఉన్న పరిస్థితుల్లో మాకు లోన్ వచ్చి మేము పెట్టుకునే అంత పరిస్థితి అయితే లేదండి. మా సొంతంగానే పెట్టుకున్నాము. అది చిన్న బడ్డీ కొట్టు. ఇంకా అవసరమైతే మా ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు కానీ, వాళ్ళు వీళ్ళు సహాయాల ద్వారా కానీ మాకు ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సహాయం అందలేదండి. ఓకే అండి కరుణాకర్ గారు, ఇప్పుడు మనకి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ దివ్యాంగులకు 4,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను 6,000 చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. అది ఎంతవరకు హామీని అమలు చేశారు, అసలు మరి చేయకుంటే ఎందుకు చేయలేదు, మరి ఇక ముందే చేస్తారా లేదా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా హామీల పరంగా అయితే ఎన్నికలు అయిపోయేదాకానే అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను చెప్పలేనండి. ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు ఇస్తానే ఉంటుంది, అయిపోతానే ఉంటుంది, వేరే ప్రభుత్వం వస్తానే ఉంటుంది. కానీ మా దివ్యాంగుల జీవితాలు అయితే మారే పరిస్థితి అయితే లేదు. మనకి వచ్చాక అతి కొద్ది రోజుల్లోనే మాకు ప్రస్తుతం ఇస్తున్న అటువంటి 4,000ని 6,000 చేస్తామన్నారు. మిగతా కేటగిరీస్లో ఉన్నటువంటి వృద్ధులు అయితే ఏంటి, వీడోస్ అయితే ఏంటి, వాళ్ళు కూడా పలు రకాలుగా ప్రస్తుతం ఇచ్చే వాటికంటే ఎక్కువగానే ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. మావి కూడా ఓట్లు ఉంటాయండి. మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మావి ఓట్లు ఉన్నాయి. మేము తక్కువ జనాభా ఏం లేవండి. మేము ఒక వ్యక్తి గెలవాలన్నా, ఓడిపోవాలన్నా దాంట్లో మా పాత్ర కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్ళ పాత్రలు ఎలాగా ఉన్నాయి. దివ్యాంగుడేగా అని చెప్పేసి దివ్యాంగుడికి అయితే విలువ లేదని అనుకోవద్దండి. మా పాత్ర కూడా ఉంటుంది. గెలుపోవటంలో మాది కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. అటువంటి మమ్మల్ని కూడా ఏదో తప్పుగా చేసేసి సమాజంలో కూడా ఇట్లా చేసి మాకిచ్చి తప్పేశారండి. వాటి కోసం మేము చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల పరంగా అయితే ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానంలో ఎప్పుడో పాతకి ఇచ్చే 4,000, 3,000 అనేటువంటివి ఇప్పుడు మా సొంతంగా మేము బతకడానికి అయితే అవి సహకరించట్లేదు, ఉపయోగపడట్లేదు. ఇప్పుడు అందరికి శాలరీస్ పెరుగుతున్నాయి. వేలలో వచ్చే వాళ్ళకి లక్షల్లో పోతున్నారు, 100లో వచ్చే వాళ్ళకి వేలల్లోకి వెళ్తున్నారు శాలరీలు. కానీ ఇంకా అనేక రకాలుగా వస్తువుల రేట్లు చూసినట్టయితే
మొన్నటిదాకా ఉన్నటువంటి రూ. 100 ఈ రోజు 200 అయింది. 200 ఉన్నది 500 దాకా పోయింది గానీ, మాకున్నటువంటి 4000 మాత్రం పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. అదే 4000 ఇస్తున్నారు. అంటే ఇప్పుడున్న రేట్లు పెరిగిన వాటికైతే, ఇప్పుడున్న జీవన విధానానికి అవి ఇచ్చే డబ్బుకి అసలు ఎటు బతకడానికి సరిపోవట్లేదు. ముసలోళ్ళు గూడా చాలామంది వృద్ధులు తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు లేక ఈ పింఛన్ల కోసమే ఆధారపడి వీటి మీదనే వాళ్ళ మందులని, వాళ్ళ జీవన విధానం అని ఈ పింఛన్‌తోనే బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఆసరాగా ఉండాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం పెంచుతా అన్న వాటిని పెంచి సకాలంలో సక్రమంగా ఇచ్చినట్టయితే అందరికి కూడా న్యాయం జరుగుతుంది. అదండి. ఓకే అండి సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఓకే. బానేనే ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి గదా! ఆ ఎన్నికల్లో ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, ఎంపీపీలు గాని వాళ్ళ దగ్గరికి వెళ్లి అంటే మీ సమస్యల గురించి ఏమన్నా అడిగారా ఇంతకుముందు? అడిగి మీరు ప్రభుత్వానికి చేరవేయండి అనే సూచనలు చెప్పారా? ఒకవేళ చెప్పినా వాళ్ళేమన్నా పట్టించుకున్నారా? లేదా? అండి మేము అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా ఏ కార్యక్రమాలు జరిగినా, ఏ సందర్భాలైనా ప్రతి చిన్న కార్యక్రమం కాడ్నించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాల వరకు ప్రతి దాంట్లో మా గొంతుకు వినిపించుకున్నాము. మా ఉద్యమాలు చూపించుకున్నాము. మా ధర్నాలు కూడా చేశాము. మా వినతులు ఇచ్చుకున్నాము. అన్ని రకాలుగా కూడా, అన్ని విధాలుగా కూడా మాయం చేయాల్సినవి, మేము అడగాల్సినవన్నీ అడుగుతూనే వస్తున్నాము. ప్రతి ప్రభుత్వం అయినా గానీ, ప్రతి అధికారి అయినా గానీ, అవి తీసుకోవటం ఫోటోస్ వరకి మనకి పేపర్ల వరకు సరిపోతుంది. అవి తీసుకున్నాక మళ్ళీ అది ఏమైతుంది, ఏంటి అనేది కూడా ఏం అర్థం కావట్లేదండి. అది ఓన్లీ మనం అడిగే వరకు, వాళ్ళు వినే వరకే అయిపోతుంది గానీ, దాని కార్యాచరణలో పెట్టే పరిస్థితి ఏ ప్రభుత్వం గానీ, ఏ అధికారి గానీ చేసి ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకునే పరిస్థితి అయితే లేదండి. ఓకే అండి కరుణాకర్ గారు. మీరు ఎంఏ, బీఈడీ చేశారన్నారు. అవును సార్. మరి ఈ ఎంఏ, బీఈడీ చేసి కూడా బడ్డీ కొట్టు నడుపుకోవడానికి గల కారణాలేంటి? అవునండి. నేను ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో బాధలు పడి, తిని తినక నేను ఎంఏ, బీఈడీ వరకు వెళ్ళాను. దేనికి? ఏ ప్రభుత్వం వచ్చినా, ఏదైనా వస్తే ఇంత చదువు చదువుకున్న దివ్యాంగులని ఆదుకుంటుంది. ఖచ్చితంగా నాకంటూ ఒక మంచి జీవితం ఉంటుంది. ఒక మంచి లైఫ్ వస్తుందనే ఉద్దేశంతోటి నేను అసలు మా నాన్నగారు చనిపోయిన టైంలోనే నేను చదువు మానేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా గానీ నేను ముందుకు చదివాను. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం, ఇంకొక ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం, ఏదో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తిస్తది. మాకంటూ కొన్ని అవకాశాలు ఇస్తది. కంపల్సరీగా నేను చదివిన చదువు నాకు ఉపయోగపడతది. నాకున్న వైకల్యం నన్నే ఎదిగేలా చేస్తది అని నేను ఆశతోటి ఇలా ముందుకెళ్తున్నాను. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా వికలాంగులకు గత 15, 20 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను. వికలాంగులకు ఏ శాఖలో కూడా వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులుంటాయి. అవి తీయట్లే. రిజర్వేషన్ అమలు చేయట్లే. 2016 చట్టం ప్రకారం దివ్యాంగులకి కంపల్సరీగా ఉద్యోగాల్లో 5% ఉద్యోగాలు వాళ్ళకి సెపరేట్‌గా ఇవ్వాలి. కానీ ఏ నోటిఫికేషన్ చూసినట్టుగాని కానీ ఉంటేనేమో లేడీస్‌కి ఉంటున్నాయి. లేకపోతే మిగతా రిజర్వేషన్ వాళ్ళకు ఉంటున్నాయి తప్ప దివ్యాంగుడికి అయినటువంటి కాలంలో సంబంధించి ఒక్క పోస్ట్ కూడా లేకుండా జీరో ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా ముందుకెదగలుగుతాం? మేము ఎలా చేయగలుగుతాం? వేరే ప్రైవేట్ సెక్టార్‌లలో రాణించలేని పరిస్థితి. అలాంటప్పుడు వికలాంగులకి బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి. ఆ బ్యాక్‌లాగ్ పోస్టులు తీయాల. వికలాంగులకి లోన్‌లనేవి ఇస్తారు. ఆ లోన్‌లు ఆ పేపర్ల వరకు తీసుకుంటున్నారు. అధికారులు ఒక కార్యక్రమాల్లాగా పెడుతున్నారు. తర్వాత అవి ఏమైతున్నాయో తెలియట్లేదు. వికలాంగులకి 3 చక్రాల వాహనాలు, పెట్రోల్ వాహనాలు ఇస్తా అంటున్నారు. మళ్ళీ అప్లికేషన్‌లు తీసుకుంటారు. వాళ్ళని ఆ జిరాక్సులు, ఈ జిరాక్సులు, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు అంటారు. అవి తీసుకుంటారు. అవి అంతవరకే వెళ్ళిపోతున్నాయి. వికలాంగులకి కనీసం డబుల్ బెడ్‌రూమ్ గానీ, స్థలాలు గానీ ఏమీ ఇవ్వట్లేదు. ముందుగా చేయాల్సింది ఏందంటే అన్ని సక్రమంగా ఉన్నోళ్ళకి కాకుండా మాలాంటి వాళ్ళకి ఒక మామూలుగా అటువంటి కొంత ప్లేస్ అయినా ఇచ్చేసి మాకు ముందు ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ప్లేసులు ఉన్నోళ్ళకి 2, 3 ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు ఇవ్వడం, 20, 30 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇలా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకేమిటంటే మాకు లోన్‌లు. ఈ లోన్‌లు ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ఏదో ఒక ఒక దుకాణాలో లేకపోతే ఏదో చిన్నపాటి పరిశ్రమలు పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు నానా రకాలుగా తిప్పి అది కావాలి, ఇది కావాలని తిరగడానికే వికలాంగులు అలసిపోతున్నారు. తీరా అయన్నీ చేసి పెట్టినా కూడా ఆ కాగితాలన్నీ ఎటు పోతున్నాయో తెలీదు. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళా దివ్యాంగులకి లోన్‌లు అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. ఇప్పటికి నేను ఎన్నో సార్లు కూడా చాలా విషయాలకి, చాలా సందర్భాల్లో అన్ని అప్లికేషన్‌లు పెట్టాను కానీ మళ్ళీ వాటికి సమాధానం లేదు. వాళ్ళకి వచ్చిన దాఖలాలు లేవు.
ఇలా జరుగుతుందండి. నేనే కాదు, నాలాగా చదువుకొని ఏమీ ప్రభుత్వం కల్పించక, పరిస్థితులు బాలేక ఎంతోమంది ఈ జీవితాన్ని నెట్టుకొని వస్తూ ఉన్నారు. కనీసం చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దివ్యాంగులను గుర్తించి వాళ్ళకి బ్యాక్‌లాగ్ పోస్టులు తీసి, ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది వికలాంగులకు ప్రత్యేకంగా బ్యాక్‌లాగ్ పోస్టులు తీయాలి. అంతేకాకుండా ప్రతి జాబ్ నోటిఫికేషన్‌లో కూడా వాళ్ళకి ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం కంపల్సరీగా కేటగిరీస్ వైస్‌గా పోస్టులనేవి ఆహ్, నియమించాలి. అప్పుడే మా దివ్యాంగులది జీవితాలు మారే అవకాశం ఉంటుంది. ఇంకా అదీ కాకుండా వికలాంగులకి ప్రత్యేకంగా కంపల్సరీగా ఒక వికలాంగ్ కాలనీ అన్నా కట్టియాలి. అందులో ఓన్లీ వికలాంగులకి ఇల్లు కంపల్సరీ కేటాయించాలి. లేదా అందరితో పాటు ఇచ్చేటప్పుడైనా ఒక 10 మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక్కటన్నా ఒక వికలాంగులకి, అందరికీ రాకపోయినా మాకు తెలిసిన వాళ్ళలో మా వోడికొచ్చింది అంటే, సర్లే ఈసారి మాకైనా వస్తదిగా, ప్రస్తుతం మాకు సంబంధించినోడికి వచ్చింది గానే మేము ఆశపడతాం. మేము అందరికి ఒకేసారి ఇమ్మనట్లే. ఎందుకంటే అందరికి ఒకేసారి ఇవ్వడం ఎవ్వరి వల్ల చేత కాదు. అందరిని చూసుకోవాలి, అన్న కేటగిరీ వాళ్ళని చూసుకోవాలి. మేము ఉన్న పళంగా మమ్మల్ని ఒకేసారి ధనవంతులు చేయమనట్లే, అన్ని ఇవ్వమనట్లే. ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోండి. 5 సంవత్సరాలకు కాకపోతే 10 సంవత్సరాలకి కంప్లీట్ చేసుకోండి ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఇస్తున్న వాటిలలో మాకు తెలిసిన వాడికి, మా ఏరియాలో మాలాంటి వాడికి ఒకడికొచ్చిందనుకో, పోనీలే మనకు రాకపోయినా మా వోడికొచ్చిందిగా ఈసారి మనకు వస్తదేమో అని ఆశతోటి జీవిస్తాం కదా! అట్లా ఉండాలి. ఓకే అండి కరుణాకర్ గారు. మీరు చెప్పింది బాగానే ఉంది. ఈ మొన్న జరిగినటువంటి ఇందిరమ్మ ఇల్లు సర్వేలో మీకు ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? లేకుంటే రాలేదా? ఒకవేళ రాకుంటే ఈ మధ్య స జరిగినటువంటి సర్వేలో ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా? వచ్చిందా? రాలేదా అప్లికేషన్ పెట్టుకుంటే? ఉదాహరణకు చెప్పాలంటే 35 కేజీలు ఇచ్చే అంత్యోదయ కార్డు కూడా మాకివ్వల. నేను అన్ని విధాలుగా అన్ని పథకాలకు అర్హుడనే. ఎందుకు అంటే మాకు సొంత ఇల్లు లేదు. ఒక జాగా లేదు. పొలాలు లేవు. ఆస్తులు లేవు. ఆస్తులు లేవు. తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు లేవు. అసలు మొత్తంగా చెప్పాలంటే కాళ్ళు చేతులే సరిగ్గా లేవు. ఇంకా అసలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పథకానికి కూడా నేను అర్హునే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ ఒక్క పథకం కూడా మా దాకా రాలేదు. ఎక్కడో ఉన్న సంగతి కాదు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్పుకుంటే, ఈ దేనికి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి ఒకటి కూడా లేదు. ఎందుకంటే ఏం జరుగుతుంది అంటే, సరే నేను ఇట్లా అనొచ్చో అనకూడదో తెలీదు గానీ, రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి, అనుచరులుగా ఉండే వాళ్ళకి, పద్దాక వాళ్ళ కాడ కనపడే వాళ్ళకి ఇట్లా ఇస్తుంది. కానీ వాస్తవంగా మనకి సర్వే జరిగి న్యాయ ప్రకారం పేదవాడు ఎవడున్నాడో, నిజమబద్ధంగా ఎవడికి రావాలో వాళ్ళకైతే రావట్లేదండి. నేను ఇప్పుడు అన్ని విధాలు మీరు ఏ రకంగా ఏ ఆఫీసర్ వచ్చి ఎవరన్నా చెక్ చేసుకోండి. మా పరిస్థితి ఏందో చూస్తది. నేను ప్రతి దానికి అర్హుడిని. కనీసం 35 కేజీలు వచ్చే అంత్యోదయ కార్డు కూడా నాకు ఇంతవరకు రాలేదు. అలాంటిది మొన్న తీసినటువంటి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి కూడా కనీసం మెయిన్ వీళ్ళు అర్హులు అనే లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ అర్హులకు సంబంధించిన లిస్ట్‌లో కూడా మా పేరు లేదు. ఇస్తారో ఇయ్యరో తర్వాత సంగతి. ముందు ఒక 10 మంది పేర్లు అర్హులు ఉంటే అందులో ఒక ఇద్దరికి ఇస్తారు కదా! ఆ 10 మందిలో కూడా మేము లేము. మాకేమీ లేదు. మా పేరు కూడా రాలేదు. అట్లా ఉన్నాయి. సర్వేలు కూడా అలా ఉన్నాయండి. అలాంటి పరిస్థితుల్లో మాకేమి ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న కొద్దీ ఏందంటే మా మీద ఉన్నటువంటి ప్రభుత్వాల మీద రెండిటి మీద కూడా ఆశలు పోయి ఇక ఎవరిని ఏమి అడగలేక, తిరగలేక, ఫైటింగ్ చేయలేక, ఈ రోజు గడిస్తే చాలురా బాబు అనుకోని ఆ చిన్న దుకాణం మీదే సాగిస్తున్నాం. అందుకనే నేను ఇంకా